ఇప్పుడు మీరే ఇంత ఒక నార్మల్ ధనుష్ కోసం ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తుర్రో, బట్ ఏందంటే కొంచెం చూసుకోవాలి గదా! హాయ్ గైస్! ఈ వీడియోలో మనం 'కుబేరా' మూవీ రివ్యూ చూద్దాం. లాస్ట్‌కి నేను కొన్ని మూవీ సీన్స్ గురించి మాట్లాడతాను. ఒకవేళ ఎవరైనా మూవీ చూడకపోతే లాస్ట్‌కి స్కిప్ జేయొచ్చు. సో, ఎలా అనిపించిందిరా మూవీ అంటే ఓకే. గుడ్ బానే ఉంది. బట్ రన్ టైమ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లాగ్ అనిపించింది. సో, ఈ మూవీకి బిగ్గెస్ట్ నెగెటివ్ అంటే ఇదొక్కటే అని చెప్పొచ్చు, రన్ టైమ్. మూవీ చూస్తున్నంత సేపు ఒక టైంలో ఇంకా ఎంతసేపు ఇదే చేసింగ్, ఫైటింగ్, మెయిన్ పాయింట్‌కి ఎప్పుడు కనెక్ట్ అవుతదనే ఫీల్ వచ్చింది. ఇంకా ఇందులో నాకు బాగా నచ్చింది ఏందంటే ఒక సింపుల్ ఇంట్రడక్షన్ ధనుష్‌ది గాని, నాగార్జునది గాని, ఈవెన్ రష్మికది కూడా చాలా సింపుల్‌గా ఉంది. సో, అదొకటి నాకు మంచిగా అనిపించింది. సరే ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది అంటే బానే ఉంది. నాకైతే నచ్చింది. అంటే సెకండ్ హాఫ్‌తోని కంపేర్ చేసుకుంటే ఫస్ట్ హాఫే చాలా బాగుంది. కానీ ఇందులో కూడా కొంచెం స్లో డౌన్ అయింది. ఎప్పుడైతే ధనుష్ ఇంకా నాగార్జున సీన్స్ వస్తాయో అస్సలు బోరింగ్ ఫీలింగ్ అనేది రాదు. బట్ ఇంత మంచిగా వెళ్తున్న ఫస్ట్ హాఫ్‌లో ఒకేసారి స్లో డౌన్ అయింది. అది ఎందుకంటే రష్మిక. యెస్, రష్మిక ఎప్పుడైతే ఎంటర్ అయితదో ఫ్రేమ్‌లోకి అక్కడ నాకు పర్సనల్‌గా డౌన్ అనిపించింది మూవీ. బట్ మీకిది నచ్చి ఉండొచ్చేమో. ఎవడిష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి. నేను అబ్జర్వేషన్ ఏందంటే ఫైట్ సీన్స్ అయ్యేటప్పుడు కెమెరాని ఎందుకంత షేక్ చేస్తారా బాబు? ఒకసారి అటు పోతది, ఒకసారి ఇటు పోతది. ఎటు పోతుందో కూడా అర్థం కాదు. సో, ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ మూవీ చూసిన వాళ్ళకే అర్థమైతది. అది ఏ సీన్ దగ్గర ఉందో. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అంతలాగా ఎందుకు చేసావు అనిపించింది మొత్తం చూసాక. నేను మూవీ బాలేదు అనట్లేదు. స్టోరీ కూడా బాలేదు అనట్లేదు. కానీ ఉన్న స్క్రీన్ ప్లే ఎందుకు అంత అటు ఇటు తిప్పి చూపించినావు? సో, శేఖర్ కమ్ల గారు ఎప్పుడు క్లైమాక్స్ కి వచ్చేసరికి డిసప్పాయింట్ చేస్తాడు. క్లైమాక్స్ చూసిన తర్వాత ఏంటి ఇంతసేపు జస్ట్ చూసింది దీనికోసమా? ఇంత ఫ్లాట్ క్లైమాక్స్ కోసమా అనిపించింది. సో, క్లైమాక్స్ అయితే అబ్రప్ట్ గా అస్సలు ఎండ్ అవ్వలేదు. సో, ఇది ఒకటి నెగిటివ్ అని చెప్పొచ్చు ఈ మూవీలో. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే ఫస్ట్లీ ధనుష్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్, అసలు చించేసిండు, పర్ఫెక్ట్ చేసిండు. అంటే ఒక రియల్ బిచ్చగాడు ఎట్లా ఉంటాడో, ఎలా చేస్తాడో ఎగ్జాక్ట్ గా అట్లనే చేసిండు. చాలా బాగుంది. సో, అతని స్క్రీన్ ప్రెసెన్స్ అయితే ఈ మూవీకి చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకా మనకి అర్థమైపోతుంటది ఆయన కళ్ళలోకి చూస్తుంటే ఆ ఇన్నోసెన్స్, ఆ యాక్టింగ్ లెవెల్స్ అసలు వేరే లెవెల్, సూపర్ చేసిండు. ఇంకా నాగార్జున యాక్టింగ్ విషయానికి వస్తే బానే చేసిండు. బట్ ఆ కాస్ట్యూమ్ ఒక సిబిఐ ఆఫీసర్ కి దగ్గరగా లేదా అని అనిపించింది. ఇంకా మేకప్ కూడా అంత వేయలేదు. ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు న్యాచురల్ గా ఉండడం. బట్ ఆయన రోల్ కి పరంగా అయితే గుడ్ యాక్టింగ్ చేసి చాలా పర్ఫెక్ట్ ఉంది. సో, ఇంకా రష్మిక పర్ఫార్మెన్స్ కి వస్తే రష్మిక అయితే బానే చేసింది. బట్ ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైతే తన ఫ్రేమ్ లోకి ఎంటర్ అవుతుందో అక్కడ కొంచెం స్లో అయిపోతుంది. మేబీ అది డైలాగ్స్ వల్లనా లేకపోతే స్క్రీన్ ప్లే అంత వెళ్ళకపోవడమా తెలియదు. బట్ అదొకటే. కానీ మిగతా యాక్టింగ్ అంతా బానే చేసింది. గుడ్ సపోర్ట్ ఇచ్చింది ఇద్దరికి. సో, ఓవరాల్ మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ అయితే సూపర్ కొట్టిన మ్యూజిక్. ప్రతి ఒక్క సీన్ లో ఒక డిఫరెంట్ బీజిఎమ్స్ క్రియేట్ చేసిండు. సో, చాలా నచ్చింది. ఇంకా ఎస్పెషల్లీ విలన్ వచ్చేటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిండు. అదైతే అసలు చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది అది. మూవీ ఎలా ఉందంటే ఓకే బానే ఉంది, వెళ్ళొచ్చు, చూడొచ్చు. బట్ మరి అంత హైప్, అంత ఇది లేదని నేనైతే చెప్తున్నా. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఎక్కువ చేజింగ్ ఇవి ఉండడం వల్ల కొంచెం నాకైతే లాగ్ అనిపించింది. ఇంకొకటి రన్ టైమ్ కూడా 3 hours కి ఎక్కువనే ఉంది. సో, దానివల్ల కూడా కొంచెం మనకి లాగ్ అనిపిస్తది. సో, నేను ఫస్ట్ లో చెప్పాను కదా కొన్ని మూవీ సీన్స్ చెప్తాను. ఇప్పుడు మూవీలో నాగార్జున చనిపోతాడు. మరి నాగార్జున చనిపోయినప్పుడు వాళ్ళ వైఫ్ ఉంటది. వాళ్ళ వైఫ్ ని ఫారెన్ కి పంపించేస్తాడు. మరి వాళ్ళ వైఫ్ కి ఎవరైనా ఇన్ఫార్మ్ చేసిరా లేదా? లాస్ట్ ఫునరల్ వరకైనా చూస్తారు కదా ఎవరైనా. అది ఎక్కడ పోయింది? ఆ ఫ్యామిలీ అక్కడనే కట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే షిండేని చంపేస్తాడు. షిండేని చంపేసిన తర్వాత ఇప్పుడు మీరే ఇంత ఒక నార్మల్ ధనుష్ కోసం ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తుర్రో ఒక బిచ్చగాడి కోసము బినామీగా పెట్టి, మరి ఇప్పుడు షిండే చనిపోయాడు. షిండే చనిపోయినప్పుడు వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా పోలీసు వాళ్ళు. అదే ఎక్కడ పోయింది? సో, ఇలా ఇంకా లాజిక్ గా వెతుక్కుంటూ పోతుంటే చాలా వెళ్తాయి. బట్ ఏంటంటే కొంచెం చూసుకోవాలి కదా. సో, అది గైస్ కుబేరా మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.